హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇప్పుడు మా అమ్మ నేనైతే లేచినాం. సో మా అమ్మ లేచినాక అందరి మీద తల మీద చేయబెట్టి అలా ప్రేయర్ చేస్తాం అనమాట. మంచిగా ఉండాలి హెల్త్ పర్పస్లో, స్టడీస్లో అంతా ఎవరు చెరుకోలు పడకుండా మంచిగా ఉండాలని చెప్పేసి నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా అంతే పడకుండా కదా తను పొద్దున లేదు చేయి పెట్టి కొంచెం ప్రేయర్ చేస్తుంది. నా పిల్లలు కూడా చేస్తుంది. సో 6:10 అయితే అవుతుంది. నైట్ వాళ్ళ డాడీ స్కూల్కే ముద్దు దుక్కలు వదిలే అన్నాడు. ఎందుకంటే మళ్ళీ రంజాన్ ఉంది, ఎల్లుండి సండే ఉంది. కాకపోతే పంపిద్దాం లేచినా కదా అని అయితే పంపిద్దామనేది అనుకుంటున్నా. చూద్దాం మరి పనులు అయితే చేసుకుందాం. వాళ్ళని కూడా లేచి రెడీ చేస్తాం. రాత్రి మళ్ళీ ఓజీ సినిమా పెట్టుకుని సగం దాకా చూసి లేట్గానే వండుకున్నారు వాళ్ళు కూడా. లేస్తే పంపుదాం, లేకపోతే వదిలేద్దాం. పంపాలనే ఉంది నాకైతే. ఎందుకంటే ఒక 20 డేస్కి మళ్ళీ ఈ మధ్యలో కూడా ఊకే లీవులు ఎందుకు అన్నట్టుగా చూద్దాం ఎట్లా అవుతుంది అనేది. ఇంకా అందరైతే వండుకున్నారు. ఇతనైతే హాల్లోనే వండుకున్నాడు. మేము అందరం రూమ్లో వండుకున్నాం. మార్నింగ్ మార్నింగ్ మస్తు తినిపిస్తుంది బర్డ్స్ సౌండ్ ఇక్కడ. కింద చిన్న మూత వదిలేసా. స్కూల్ టైం అయితే స్కూల్ పోవాలా. లేవరా మూతవరి లేవంటే కాళ్ళ మీద కాలేజ్ వండినాం. మళ్ళా దీన్ని బంద్ చేస్తే అందరు లేస్తారు. ఏమో ఏడేటి తమ్ముడు మా మమ్మీ ముగ్గేస్తుంది. ఏ టాలెంట్ పోయినా ఎట్లా లడ్డు స్కూల్కి ఈరోజు? స్కూల్కి వద్దు, వాడు కూడా వద్దనే అంటాడు. వీడు ఎందుకద్దు? నీళ్ళు పోయి పోరా గబ్బు కొడక. నీళ్ళు పోయారా? టాలెంట్ పోసి నీళ్ళు పోయిపో. వద్దులే షేడోకి, ఇంకా వద్దులే పోండి బ్రష్ చేయండి. వద్దులే వద్దన్నాక వదిలే. తింటలేరు వీళ్ళు. ఏడుస్తున్నావు విన్ను నువ్వు పొద్దున్నే లేచి. నిన్న హాలిడే, ఈరోజు రేపు హాలిడే, ఎల్లుండి హాలిడే. ఇన్ని డేస్ తీసుకుంటారా? సర్లే వదిలేసి ఓకే. ఇంకా బ్రష్ చేసి ఏమని చేసేస్తా తిందురు అంటే ఇప్పుడు వేసే ముగ్గి కదా. అమ్మ ముగ్గేస్తుందా చూడు. స్కూల్కి పంపుదామని పొద్దున్న 6 గంటలకు లేచిన. లేకపోతే 1 గంట వండుకుంటుంటుంది నేను. ఎందుకంటే రాత్రి 12 అయింది. ఎడిటింగ్ చేసి పెట్టి వండే వరకు 12 అయింది. వీళ్ళు పోతారు పంపుదామనే లేచిన. లేదా వండుకుంటుండే ఇంకో గంట మంచిగా. మా అమ్మ ఉన్నప్పుడు కూడా ముగ్గులు అవన్నీ మా అమ్మనే చేసుకుంటుంది. మా అమ్మనే చేస్తా ఉంటుంది. అవంతా కూడా మా అమ్మ చేస్తుండే. అందుకే నేను 1 గంట వండుకొని అయిపోతుండే. ఏం వెళ్ళాడు? ఎప్పుడు వేసిన ఇదే ముగ్గేస్తావు అంట. అలా కూడా అదేంటి వేరే వేయాలా వచ్చాడు ఉంటాయి కదా. శుక్లారం నేనే ఇదే వేస్తుంటే లడ్డు. కానీ పూలు ఒకటి మధ్యలో పెట్టా. ఎందుకంటే తొక్కులు ఆడతారు కదా. వాడు వాళ్ళ అయ్యని ఇట్లా లేపుతాడు. నీ ప్యాంట్ ఊడిపోతుంది ఫస్ట్. अभी मजा आएगा ना भिड़ो. చెట్లకు పొద్దున్నే నీళ్ళు పెట్టాలి చల్లదనానికి. ఇప్పుడు నువ్వు ముగ్గేసినాక ఎట్లా కొడతావు? దీపం పెట్టే ముందు వేస్తాను నేను.
దీపం వేసే ముందు పెడతా. స్కిన్ వాష్ చేయండి, నీళ్ళు పాన్ కలర్ వస్తుంటే ఏమైంది? పాన్ కలర్ A few moments later. అనుకుంటే నీకు ఎట్లా ఇప్పుకోవాలంటే ఇట్లా చూపిస్తా. నాది తెలుసులే ఇప్పడం. ఒకసారి ఎట్లా ఇప్పి అదే ఫస్ట్ కుట్టి ఇప్పాలి, ఇక్కడ సైడ్ తిప్పాలా, ఇవి ఇప్పుకోవాలి. ఇది లూజ్ అవుతుంది. ఇది ఎప్పుడుది? ఇప్పలేని చూడు, నేను నా చేత కాలేదు. అవి రెండు పనికేనే నాకు 4 రోజులు పట్టింది. రెండు పనికేనే నాకు 4 రోజులు పట్టింది. ఇది ఎప్పుడుది? ఇది దాని కిందది రెండు ఇప్పిన ఒక్కొక్క కుట్టి ఈ రెండు తెచ్చినావు ఇప్పుడు. రెండిట్లో ఏదైనా ఒకటే. ఇంకొకటే ఉంది నా కాడ. శాస్త్ర చీర ఎడబెట్టుకున్నావు. శాస్త్ర చీర మీ జాకెట్ అనుకుంటుంది. వైట్ కలర్దా, ఎల్లో కలర్దా? పసుపు కలర్. పసుపు కలర్ దీన్నే ఉంది నా పవంది. నాది జాకెట్ కూడా ఉంది అనుకుంటాం. ఇది దేనిపైందేమో మళ్ళా. ఇది దేనిపైందో, ఇది కూడా దేనిపైందో. తమ్ముడు అన్నాడు రెండిట్లో ఏదైనా ఒకటి కట్టుకో అన్న పెయింట్ అన్నాడు. సరే ఆగిస్తా. ఇది ఇది నీది కూడా నీదే. నేను పెట్టుకున్నా. పెట్టుకో. ఒకవేళ ఈ రెండిట్లో నేను నువ్వు ఫోన్ చూడనీకి ఇంటికాడ వస్తున్నావా? ఇదన్నా కట్టుకోమ్మా. ఇది ఇదే బాగుంది, ఇదే వచ్చేసింది. ఇది బాగాలేదా? అది కూడా బాగుంది, రెండు బాగున్నాయి. ఇది నువ్వు పెళ్ళి అదే పెళ్ళప్పుడు కట్టుకున్నావు కదా. ఇది రామన్న పెళ్ళి కాదు, వరలక్ష్మి పెట్టింది. ఇది మొన్న వరలక్ష్మి వ్రతం పెట్టినావా? చిన్న సంవత్సరం పెట్టింది. ఒకసారి కూడా కట్టుకున్నా సార్. ఇది నా పెళ్ళప్పుడు కట్టుకున్నావు అనుకుంటా కదా. ఈ పెళ్ళప్పుడు మరి అదే అది కూడా సేమ్ ఇట్లా ఉంటుంది. ఇది ఒకటే వచ్చింది. చూడు మళ్ళీ ఏది కట్టుకుంటావు. కలర్ ఎప్పుడు సేమే ఉంటుంది, అందుకే కిందిది కట్టుకో అంటున్నా. వేరే కలర్ ఉంది కదా. ఆ కలర్లో మస్తు చీరలు ఉండే మస్తు కట్టుకుంటావు నువ్వు అవే. అందుకే కిందది కొంచెం వెరైటీగా ఉంది కలర్. వేరే కలర్ ఎప్పుడు కట్టలేవు కదా. చూడు అవి డైలీ వేసుకుని తెచ్చిన. ఇవి ఉంటే నావి పెళ్ళి టైంవి. చిన్ని స్కార్ఫ్లు వేసుకొని పోతా. ఫ్రాక్ పై కూడా చున్నీ వేసుకోపోతారు ఎవరన్నా. ఫ్రాక్ చున్నీ లేకుంటే పోకూడదు అంటే అన్నిటికీ వేసుకోపోతాం. ఫ్రాక్లకి వేసుకో. నాది ఇంకొక చీర ఉందా? చూదంలో తెచ్చిన కూడా ఇవన్నీ నేను వేసుకొని పెట్టాను. ఇప్పుడు నువ్వు గుడికైతే పోయిరా, నేను పోయే ముందలా పెడతా. నువ్వు అట్లనే వాళ్ళ ఊరికి చేరుకునే లోపు అది ఎండిపోతుంది. అడవై కడుక్కో, ఏం కాదు. రాత్రి అంతా పోయేసి వచ్చినాం, పనులు ఉండే, అలసిపోయినాం, తిన్నాం, పండినాం. ఏం డ్రాయింగ్ చేసుకుంటా? నేను పోమన్నప్పుడు పోయలేవు. వాడు బరువు అవుతుందారా? వాడు పందిలాగా ఉంటాడు రా విన్నగాడు. వీడైతే వాడు సరిపోతాడు. వాడు అవ్వడు. నువ్వు పో ఇప్పుడు. నువ్వు అవ్వవురా. నేను చెప్తా అప్పుడు రాసానా అంటే ఇచ్చాడు అప్పుడే కాదు నేను చెప్తాను. నువ్వు స్టార్ట్ చేయి. గట్టి పట్టుకో. ఏ నువ్వు ఓకరా విన్నా. చిన్నడా అమ్మమ్మ ఫోన్లో ఫొటోస్ ఉన్నాయి చూడు. ఎవరు ఫొటోస్ పెట్టుకుని చూడు అమ్మమ్మ.
చూడు ఊకే చూడు తీయకు. నిన్ను చెప్తాడు. ఇవే ఎవరి ఫొటోస్ రా? నీ అందులో ఫొటోస్ ఉన్నాయి, ఎవరు చూడరా అంటే బొమ్మలు చూస్తా అంటావు. ఓపెన్ చేయకు లడ్డు, ఇట్లనే చూడు కనబడుతున్నాయి కదా. అది కాదు నీకు అది పై అబ్బా ఎందుకురా విన్ను. నీవు ఇది కర్మమ్మ. గుర్తు పట్టేసింది. అరే ఓ థింగరోడా, నువ్వు పప్పలు సాలు ఉన్నాడు అక్కడ. మిక్చర్ వండుకోకో ఏమని వండుకోకు, తినద్దు. మొన్నటిదాకా దగ్గైంది, ఒక్కటి కూడా వద్దు. ఇక నీ ఫోటో ఇది చిన్న విన్నుగాడి ఫోటో. ఎట్లున్నాడు విన్ను? చిన్నోడి ఫోటోలే లేవు. అదే మా ఇద్దరు పెట్టుకుంది, వీళ్ళిద్దరు పెట్టమంటుంది. పెద్దోడు ఒకటి దొరికింది, చిన్నోడిది లేదు. చిన్నోడివి లేవు అసలు ఆ ఫోటోలు. చిన్నోడివి తీసలేడంట, పెద్దోడిది ఒకటే ఉంది. చిన్నోడు ఉన్నట్టు ఉండే డబ్బాలా ఎత్తుకుతలే ఉంటే పెడతా. మూసేసిండు అన్ని ఫోటోలు. ఏమి ఇవ్వాలరా చెకోడీలా? ఇయ్యకమ్మా దగ్గైతుంది చెప్తే ఇను. మీరైతే నువ్వు దగ్గురా కొడుక, నీకు కడుపులోంచే కక్కిపిస్తా చూడు డాక్టర్ తీసుకుపోయి. ఏమే చేసినాము తినేలేమో, అవి తినే కడుపు నిండే. పిల్లలకి ఇద్దాం. ఈ దేవుని దగ్గర పెట్టిన నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టిన తీసి తినేలేము. సేమ్ 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 అంటారు కదా, సేమ్ తినరు.